హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నిజమైన స్నేహితుడు అనే ఒక కథని చెప్పుకుందామా? ఓకే. అనగనగనగా ఒక అడవిలో ఒక కుందేలు పిల్ల. మనకు మామూలుగా అడవి అంటే జంతువులన్నీ ఉంటాయి కదా! అలాగే అడవిలో అన్నింటితో పాటు ఒక కుందేలు పిల్ల నివసిస్తూ ఉండేది. ఆ కుందేలు చాలా జాలి గుండె కలది. అడవిలో ఏ జంతువుకి ఏ అపాయం వచ్చినా, ఏ ఆపదొచ్చినా తనకి చేతనైన సహాయం చేస్తూ అందరితో కుందేలు చాలా మంచిది అనిపించుకుంటూ ఉందన్నమాట. ఒకరోజు అలాగే కుందేలు తన ఆహారం కోసంలో అడవిలో తిరుగుతూ ఉండగా ఒకచోట ఒక మేక పాపం జ్వరమొచ్చి బాగలేక అలా ఒక చెట్టు కింద పడిపోయి ఉంది. దాని దగ్గరికెళ్ళి మేకన్నయ్య, మేకన్నయ్య, ఏంటి ఇలా పడుకున్నావు నువ్వు? నీకేమైంది? అడిగితే అప్పుడు మేక చెప్పింది, కుందేలు తమ్ముడు, నాకు చాలా జ్వరమొచ్చింది. నేను లేవలేకపోతున్నాను. కాస్త లేత పచ్చిగడ్డి తింటే నాకు ఈ వచ్చిన జ్వరం తగ్గుతుంది అనుకున్నాను. కానీ ఆ గడ్డి వెళ్ళి తినడానికి నాకు అసలు చేతనే కావట్లేదు. నా కాళ్ళు రావట్లేదు అని మేక ఎంతో బాధపడింది. అప్పుడు మన కుందేలు జాలిగుండ కుందేలుంది గదా! ఓహోహో! మేకన్నయ్య, నువ్వు దీనికే ఇంత బాధపడాలా? సరే, నీకు కావలసిన పచ్చగడ్డి నేను తీసుకొస్తాను అని కొద్ది దూరం నుంచి మేక కోరినట్లుగా లేత పచ్చగడ్డి తన చిన్న నోటితో వీలైనంత ఎక్కువ తీసుకొచ్చి చాలా సార్లు తిరిగింది. ఇప్పుడు కుందేమో చిన్న పిల్ల గదా! మేకేమో పెద్ద జంతువు గదా కొద్దిగా. దానికి పచ్చగడ్డి కావాలంటే చాలా ఎక్కువ క్వాంటిటీ కావాలి గదా! అంటే ఎక్కువ కావాలి గదా! ఎక్కువ మోతాదులో కావాలి. అందుకని కుందేలు తన చిన్న నోటితో వీలైనంత లేత పచ్చగడ్డి కొరికి కొరికి చాలా సార్లు తిరిగి తిరిగి అలా మేకకి తనకి కావలసినంత లేత పచ్చగడ్డి గరిక తీసుకొచ్చి పెట్టింది. అది తిన్న తర్వాత మళ్ళీ ఒక పెద్ద తాటాకుని మన తామరాకు ఉంటుంది కదా! లోటస్ ఫ్లవర్ లీవ్స్ ఉంటాయి కదా! దాన్ని ఒక గిన్నెలాగా చేసి దాంట్లో మంచి నది నీళ్లు తీసుకొచ్చి ఆ మేకకు 2, 3 సార్లు తాగించింది. దాంతో మేకకి ఒక గంట, 2 గంటల లోపల దానికొచ్చిన జ్వరం తగ్గిపోయి చాలా మంచిగా అయిపోయింది. అయిపోయి ఎంతో ఉత్సాహంగా గెంతుకుంటూ, కుందేలు, కుందేలు, నువ్వు నాకెంతో సహాయం చేశావు. నువ్వు చాలా మంచిదానివి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అలా కుందేలు ఉంటూ ఉందన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, కుందేలు అలా అడవిలో ఆనందంగా ఆడుకుంటూ ఉందర్రా. ఆడుకుంటూ ఉండగా పాపం ఒక గుర్రం ఏం చేసిందంటే కుంటుకుంటూ, కుంటుకుంటూ, మూలుక్కుంటూ నడవలేక, నడవలేక నడుస్తోంది. అప్పుడేం చేసిందంటే మన కుందేలు ఆ గుర్రాన్ని చూసి, అయ్యో! గుర్రం మామ ఎందుకో కుంటుతున్నాడు అని ఆ గుర్రం దగ్గరికెళ్ళి, గుర్రం మామ, గుర్రం మామ, నువ్వెందుకు కుంటుతున్నావు అని అడిగింది. అడిగితే మా యజమానేమో ఇక్కడెవరో కలిసేవాళ్ళున్నారని నన్ను అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తానని నేను అక్కడ, ఇక్కడ దొరికే పచ్చగడ్డి తిందామని తిరుగుతూ ఉండగా నా కాలిలో ముల్లు గుచ్చుకుంది. ఆ ముల్లు ఎలా తీసుకోవాలో తెలియట్లేదు అని ఎంతో బాధగా చెప్పింది గుర్రం. అయ్యో! గుర్రం మామ, నువ్విలా పడుకో ఈ పచ్చగడ్డి మీద, నీ ముల్లు నేను తీసేస్తాను అని గుర్రాన్ని పచ్చగడ్డి మీద పడుకోబెట్టింది. గుర్రం పడుకున్న తర్వాత దాని ముల్లు గుచ్చుకున్న కాలి దగ్గర కూర్చుని ఎంతో మెల్లగా తన చిన్ని చిన్ని గోళ్ళతో చేతులతో ఆ ముళ్ళును తీసేసి కొంచెం ఆకుపసరులు అవి పూసేసరికి ఆ గుర్రం కాలి బాధ తగ్గిపోయింది. అబ్బా! తమ్ముడు, కుందేలు తమ్ముడు, నువ్వెంత మంచి పని చేశావురా! నాకు చాలా సహాయం చేశావు. సరే, మా యజమాని పిలుస్తున్నాడు, మనం ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాము అని గుర్రం వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత కుందేలు ఇలాగే అడవిలో ఆహారం తింటూ, ఆడుకుంటూ, దుంకుకుంటూ, ఎగురుకుంటూ ఉండగా ఆకాశంలోంచి ఒక పెద్ద గ్రద్ద టపీమని కుందేలు ముందు పడింది. అయితే చూసేసరికి ఏమైంది, ఆ గ్రద్దని ఎవరో వేటగాడు బాణాలతో కొడితే గ్రద్ద చనిపోలేదు. ఎందుకంటే రెక్కలకి మాత్రమే ఆ బాణాలు తగిలి రెక్కలకి గాయమై రక్తం రావడంతో ఎగరలేక కింద పడిపోయింది ఆ గ్రద్ద. అయితే వెంటనే కుందేలు ఏం చేసింది తెలుసా? గ్రద్ద కింద పడిపోగానే, అయ్యో! దీనికి బాగా దెబ్బలు తగిలినట్లున్నాయని అడవిలోకి పరిగెత్తుకు వెళ్ళి ఏవేవో ఆకులు తీసుకొచ్చి ఆకుల్ని ఇలా గట్టిగా నలిపి పసరు పసరు తీసి, అంటే ఆకుల నుంచి రసాన్ని తీసి ఆ డేగకి రెక్కలకి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో ఆ రెక్కలకంతా ఆ దెబ్బలు తగిలిన చోటంతా ఆ ఆకుపసరంతా రాసింది బాగా. చక్కగా ఆకుపసరు రాసి ఆ మిగిలిపోయిన ఆకు పిప్పి ఉంటుంది కదా! ఆ గాయాల మీద అలా పెట్టి ఒక పెద్ద తామరాకు తీసుకుని దానికి చల్లగా ఉండడం కోసం ఆ తామరాకుతో విసురుతూ కూర్చుంది. ఒక గంట, 2 గంటల తర్వాత ఈ ఆకుపసరు మందు వల్ల రెక్కకు తగిలిన గాయాలన్నీ మానిపోయాయి.
రక్తం కారడం ఆగిపోయింది. నొప్పి, బాధ, మంట అన్నీ తగ్గిపోయాయి. అప్పుడేం చేసిందంటే మెల్లగా కళ్ళు తెరిచేసరికి మన కుందేలు పిల్ల ఒక చిన్న కప్పులో, ఆకుతో తయారు చేసిన కప్పులో నది నీళ్లు తీసుకొచ్చి డేగకి తాగిచ్చింది. అప్పుడు డేగకి పోయిన శక్తి అంతా వచ్చింది. వెంటనే కుందేలుని తన రెక్కతో ఇలా మెల్లగా నిమిరి, కుందేలు కుందేలు నువ్వు నాకెంతో సహాయం చేశావు. సరే నీకెప్పుడైనా అవసరం వచ్చినప్పుడు నేను కనిపిస్తే నీకు తప్పకుండా సహాయం చేస్తాను అని గ్రద్ద వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇలా కొన్ని రోజులు నడిచిన తర్వాత ఏమైందంటే, ఒకరోజు మామూలు మన కుందేలు పిల్ల హాయిగా ఆనందంగా ఆడుకుంటుంటే, ఒక వేటగాడు ఈ కుందేలు పిల్లని చూసి, అబ్బా ఎంత బాగుందో, దీన్ని లేత మాంసం వండుకొని తింటే ఎంతో బాగుంటుంది అని దాన్ని బాణం వేసి కొట్టాలని పరిగెత్తుతూ ఉన్నాడు కుందేలు వెనకాల. కుందేలు కూడా ప్రాణభయంతో పరిగెత్తి పరిగెత్తి వెళ్తూ ఉంటే మేక కనపడింది. ఏ మేక? అప్పుడు దానికి జ్వరం వచ్చి కుందేలు పిల్ల గడ్డి తినిపించిన మేక ఉంది కదా, ఆ మేక కనపడగానే మేకన్నయ్య మేకన్నయ్య నన్ను వేటగాడు తరుముతున్నాడు, నన్ను రక్షించవా దయచేసి అని ఎంతో వేడుకుంది. అప్పుడు మేక ఏమనిందో తెలుసా? నాకిప్పుడు చాలా పనుంది, నేను వెళ్ళిపోతున్నాను అని మేక వెంటనే అక్కడి నుంచి వేగంగా పారిపోయింది. పాపం కుందేలు పిల్లలా పరిగెడుతూ 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 ఉండగా భయంతో గుర్రం ఎదురొచ్చింది. ఆ గుర్రం ఎవరో తెలుసా? పాపం అడవిలో ముళ్ళు గుచ్చుకుని ఏడుస్తూ బాధపడుతుంటే కుందేలు జాలితో దాని ముళ్ళు తీసి వైద్యం చేసింది కదా, అదే గుర్రమే. గుర్రం మామయ్య నన్ను వేటగాడు తరుముతున్నాడు, నన్ను నీ మీద ఎక్కించుకొని నన్ను కొంచెం దూరం తీసుకెళ్ళవా అంటే, అమ్మో మా యజమాని పిలుస్తున్నాడు నన్ను ఇప్పుడు, నేను వెళ్ళిపోవాలి అని గుర్రం వేగంగా పరిగెత్తి వెళ్ళిపోయింది. ఇంకా కుందేలు పిల్ల పాపం చిన్న పిల్ల కదా, అలాగే పరిగెత్తలేక పరిగెత్తలేక పరిగెడుతూ ఉంటే ఆకాశంలో ఎగురుతున్న గ్రద్ద కుందేలు పరిగెత్తడం చూసింది. చూసి కుందేలు ఎందుకు పరిగెత్తుతుందా అని చూస్తే వేటగాడు తరుముతున్నాడు. అయ్యో పాపము, ఆ రోజు నాకు అది ప్రాణదానం చేసింది కదా, నన్ను రక్షించింది కదా అని గ్రద్ద వెంటనే చాలా వేగంగా కుందేలు ముందు వాలింది. నువ్వు వెంటనే నా కాళ్ళు గట్టిగా పట్టుకో అని చెప్పగానే కుందేలు వెంటనే డేగ కాలుని గట్టిగా తన కాళ్ళతో కరిచి పట్టుకుంది. కరిచి పట్టుకోకనే గద్ద వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది వేటగాడు దగ్గరికి వచ్చేసరికి. వేటగాడికి ఎంతో నిరుత్సాహమైంది. అయ్యయ్యో నాకు ఈరోజు ఇంత లేత కుందేలు దొరకలేదు కదా అనుకుని నిరాశగా వెనక్కి వెళ్ళిపోయాడు. గ్రద్ద బాగా కొంచెం దూరం వెళ్ళి ఒక పెద్ద రాతి మీద కుందేలుని దించేసింది. దించేసి, మిత్రమా మిత్రమా నువ్వెంతో మంచివాడివి, నేను ఆకాశంలోంచి కింద పడిపోతే నేను అడగకుండానే నా గాయాలకు మందు పెట్టి నాకు మంచినీళ్ళు తాగిచ్చి నాకెంతో సహాయం చేశావు. నువ్వు నాకు చేసిన సహాయానికి నీకు ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు ఈరోజు కలిగింది. నీ మంచి మనసు నాకెంతో నచ్చింది. ఈరోజు నుంచి మనం మంచి స్నేహితులం. మనం అప్పుడప్పుడు కలుసుకుందాం. నీకు ఎప్పుడు ఏ ఆపదున్నా నన్ను ఒక్కసారి తలుచుకో, నేను వస్తాను అని కుందేలుకి ధైర్యం చెప్పి డేగ అక్కడి నుంచి ఎగిరిపోయింది. కుందేలు ఎంతో సంతోషంతో మెల్లగా తన ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటినుంచి కుందేలు, డేగ అప్పుడప్పుడు కలుసుకుంటూ చాలా కాలం ఎంతో మంచి మిత్రులుగా ఉన్నారు. విన్నారు కదా పిల్లలు? మనకి ఈ కథ వల్ల ఏం తెలిసింది? ఎప్పుడైనా సరే నిజమైన స్నేహితులు అంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళే మన నిజమైన స్నేహితులు. స్నేహితులకే కాదు, మన బంధువులు కూడా. ఇప్పుడు చాలామంది బంధువులు ఎట్లా ఉన్నారు? మన దగ్గర డబ్బులు బాగా ఉండి మన దగ్గర అన్నీ తీసుకోవడానికి, మనతో సహాయం చేయించుకోవడానికి వస్తారు. కానీ మనకేదైనా అవసరం వచ్చినప్పుడు, మనకేమైనా కావాలనుకుంటే మాత్రం వాళ్ళు రారు. వాళ్ళు నిజమైన బంధువులు కాళ్ళు, వాళ్ళు నిజమైన స్నేహితులు కారు. నిజమైన స్నేహితులు మన వాళ్ళనే వాళ్ళు నిజమైన వాళ్ళెవరంటే, మనం ఆపదలో ఉన్నప్పుడు మనం అడిగినా అడగకుండానే, అడిగితే సాయం చేయాలి, లేకుంటే అడగకుండా సాయం చేసేవాళ్ళు, మన అండగా నిలబడే వాళ్ళే మన నిజమైన స్నేహితులు అని ఈ కథ వల్ల మనకు తెలిసింది కదా. విన్నారు కదా పిల్లలు? ఈ కథ మీకు నచ్చిందా మరి? నచ్చితే మరి లైక్ కొట్టేస్తారా? ఓకే. బాయ్. నేను మళ్ళీ ఇంకో కథతో ఇంకో రోజు వస్తాను మీ దగ్గరికి. బాయ్ బాయ్ పిల్లలు.